మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవినీతిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు, లంచాలు తీసుకొని పనిచేస్తున్న వారి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తనకు 10 సార్లు ఎమ్మెల్యేగా ఉండాలనే ఆశ లేదని, ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఇక అంతే చాలదనేదే తన అభిప్రాయమని వ్యాఖ్యానించారు. ఈ 25 ఏళ్ల పీరియడ్ అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ వచ్చే 25 ఏళ్ల కరెంటు ప్రాబ్లం, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండొద్దని ఒక దూరదృష్టితోటి నేను ఒక 29 సబ్స్టేషన్ తీసుకొస్తున్నాను. దీంతో పాటు 132 kV సబ్స్టేషన్ 3 ఉన్నాయి. ఈ 60కి మన పీడీ అంటే ఇంకా 3 కావాలి. అంటే ఒక్కొక్కటి 40 కోట్లతోటి డబ్బు తీసుకుంటుండ్రు. ఎవరెవరు ఎంత పని చేస్తున్నారు అనేది నేను చండూరు మండలంలో అధికారుల లిస్టు తీసుకొస్తా. అందరినీ చూస్తా. నేను ఎవరిని వదిలిపెట్టేది లేదు. 10 సార్లు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న 2 సార్లు ఎమ్మెల్యే గట్టిగా ఉన్నా సరిపోతుంది. అంతేనా కదా? ఎందుకంటే 8 సార్లు ఎమ్మెల్యే, 9 సార్లు ఎమ్మెల్యే అనేటోళ్ళు నాకు అంత ఓపిక లేదు. నేను ఉన్నటోళ్ళు గట్టిగా పని చేస్తా, నిజాయితీగా పని చేస్తా, నిజాయితీగా పని చేపిస్తా కూడా. నేను ఒక కమిటీ వేసుకుని తీర్మానం చేయాలి. చట్ట ప్రకారంగా బెల్ట్ షాపులలో ఇల్లీగల్గా ఆల్కహాల్ అమ్మకూడదు. అవునా కదా? ఇప్పుడు అమ్మేటోళ్ళు అందరూ బెల్ట్ షాపులు అమ్మేటోళ్ళు దొంగతనంగానే అమ్ముతారు కదా. ఇల్లీగల్ షాప్సే కదా. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. ఉదయం నుంచి తాగుతుంది. 2014 కంటే ముందు ఇంత తాగులేదు మన తెలంగాణలో. కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు కానీ బంగారు తెలంగాణ కాదు, తాగు తెలంగాణ చేసిపోయాడు. ఈ దిశా వ్యవస్థను ఉపసంహరించారు.